నిన్న నుంచి ఒక రాడ్ నెంబర్ కాల్ వస్తుంది, మరి అది ఇక్కడ నుంచి వస్తుంది దేని అర్థమవుతుంది అసలు. అయితే ఇక్కడదే కానీ ల్యాండ్ నెంబర్ అయితే కాల్ వచ్చింది. కాల్ వచ్చి చేసి డిలీట్ తప్పించారు ఏదేదో అన్నాడు, నాకు అర్థం కాదు. పీకంత నేను కూడా అంతగానో పట్టించుకోలేదు. మళ్ళీ అయితే వాళ్ళు లిఫ్ట్ చేయాలి. ఇవాళ పొద్దుగల మళ్ళీ వచ్చింది. లిఫ్ట్ చేసాక ఆడ మళ్ళీ కట్ చేసాం. హలో అనేసరికి కట్ చేసాం. నేను చేయలే ఇక ఎందుకు హెడేక్ ఇక మన అవసరం ఉంటే వాడు చేసుకో. అంతకుముందు టార్చర్ ఉండేది ఒకటి, సెకండ్ ఫ్లోర్ రా చక్కగా ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్ రా. అరే అని నార్మల్గా అంటే నేను ఎంత ఫీల్ అయ్యేటోని కాదు. ఏదో నార్మల్గా మనం కాల్స్ వస్తే లిఫ్ట్ చేసిన మేము పండుకొని ఉన్నా బట్ అక్కడ ఫోన్ చేసేసరికి నా మబ్బుల 4కి అట్లా వేసుడు, 5కి 6కి డే బై డే. వాడు ఉండి నా రూమ్మేట్ ఉండి నీకేంది పొద్దుగల వాళ్ళు ఎత్తారు ఫోన్ ఆ టైంకి. నాకు కూడా ఎత్తారు అవి పొద్దుగల ఇంటి నుంచి ఫోన్ చేస్తారు. నాకు ఇక్కడ నుంచి కూడా ఫోన్ చేస్తుండ్రు అవి. ఆడ ఎందుకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు సెకండ్ ఫ్లోర్కి రా అంటాడు. హలో అన్నాడు, వాని పేరు చెప్పాడు. ఇంకొన్న ఎవరిని ఫోన్ చేసినా వాని పేరు పిలవాడు. అట్లా అంటే రోజు ఫోన్ చేసిండు వాడు. పాపం ఇక్కడ లోకల్లోడే కావచ్చు. కాల్ చేసి ఏం మాట్లాడేసరికి నేను మస్తు సీరియస్ అయినా ఇక ఏం మాట్లాడుతున్నావు, దిమాకొని మాట్లాడుతున్నావా లేదా? ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్ రా అంటావు, ఏమంటావు, వాడు ఎవరికి ఫోన్ చేసినావు, ఎందుకు ఫోన్ చేసినావు, కామన్ సెన్స్ లేదా? ఆయన చక్కగా డిష్ పారేసిండు. అక్కడ మళ్ళీ ఇంకోసారి ఫోన్ కూడా చేయలే. నాకు తిక్కలేసింది మరి. అదే ఇంత చిరాకులు ఉన్నాయంట. అప్పుడు నాకు వర్క్ అయిపోలేదు, వర్క్ అయిపోయింది, అప్పుడే బయటకు వచ్చిన. బ్రేక్ డ్యూటీ ఈ టైంకి సేమ్ వచ్చింది. వాడు ఫోన్ చేసి ఫోన్ చేయడు ఎవరు, అందరికీ అంతే. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళకి అట్లనే చక్కగా ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్ రా వీళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు. అయితే వాడి నెంబర్ అది దాన్ని ఎందుకు ఇన్నేళ్ళు నేను వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు వాడు అప్డేట్ చేయలేడు. మరి ఎట్లా పని చేస్తుర్రు రా భయ్, నాకు అర్థం కాదు. వాడు బంగ్లాదేశ్ వాడు ఫోన్ చేసిండు అట్లనే సెకండ్ ఫ్లోర్కి రా అది ఇది. అరే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి లాస్ట్ ఫోన్ ఫోడ్ తీసిన. అరే నీకు దిమాక్ ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ ఉందా? ఎవరు ఫోన్ చేస్తుర్రు, ఎవడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన నువ్వు దొబ్బుతారు ఎందుకు? అదే మన శివమాని సినిమాలు ఎక్కువ ఉంది చూడు, సేమ్ ఎంఎస్ నారాయణ ఫోన్లు వస్తాయి చూడు, సేమ్ సిచ్యువేషన్ నాది. అదే అయినా ఫోన్ చేసి ఆ లాస్ట్ చిరాకు దొబ్బింది. అదంతా ఇవి లాస్ట్ బంగారాడు ఫోన్ చేసి అట్లనే ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్. అరే ఎవర్రా నువ్వు, దిమాకుండా మాట్లాడుతున్నావా లేదా, ఎవరిని కాల్ చేస్తున్నావు, ఎవడు? అరే నీ ఫోన్ నీ ఓనర్ నెంబర్ నాకు, ఎవడు నువ్వు, వాడి నెంబర్ నాకు ఫస్ట్ నేను మాట్లాడతా అంతో, వానికి అప్డేట్ చేసుకోమని చెప్పు నెంబర్. ఎవరిని ఫోన్ చేస్తుర్రు, ఎందుకు ఫోన్ చేస్తుర్రు, కొంచెం కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతుర్రు. లేదు నేను చెప్తా ఓనర్కి. ఆ రోజు నుంచి బంద్ అయినాయి ఫోన్స్ కాల్స్. సో అట్లా ఉంటుంది కథ. ఆ రోజు మస్తు కోపం వచ్చింది అని చక్కగా పొట్టు తిన్నా. అరే ఇంకోసారి ఫోన్ చేసినా మంచిగా ఉంటుంది, ఎవడున్నారో ఓనర్ నెంబర్ లేదు నేను మాట్లాడతా. లేదు నేను చెప్తా, నేను అప్డేట్ చేపిస్తా. ఓకే సరే అట్లా ఉంటే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.